హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుపమ పరమేశ్వరన్ కి ఇంకో గట్టి హిట్ పడితే ఊపు మరోలా ఉంటుందని నెటిజన్స్ అలాగే ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మలయాళ హిట్ ప్రేమం మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంత జంటగా నటించిన అ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో తన పాత్ర బాగా ఆకట్టుకోవడంతో తెలుగులో చక్కటి పాత్రలు పోషించే అవకాశాలు అందుకుంది. వీటిలో తనకు మంచి హిట్ ఇచ్చిన సినిమా అంటే శతమానం భవతి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అనుపమకి మంచి క్రేజ్ తెచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవి అంత కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయితే దాంతో మధ్యలో బాగానే గ్యాప్ వచ్చింది. ఒక దశలో అనుపమ కెరియర్ క్లోజ్ అని కూడా అనుకున్నారు. అయితే కార్తికేయ 2 18 పేజెస్ చిత్రాలు ఒకేసారి సెట్స్ పైకి వచ్చి కరోనా కారణంగా చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. అసలు ఈ సినిమాలు విడుదలవుతాయా అని కూడా అనుకున్నారు. అలాంటిది ఇటీవల కార్తికేయ 2 వచ్చి ఊహించని విధంగా భారీ హిట్ సాధించింది. నిఖిల్ అనుపమ దర్శకుడు చందు మొండేటి కెరియర్ లో మొదటి 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలవడం గొప్ప విషయం. ఇక చాలా గ్యాప్ తర్వాత రౌడీ బాయ్స్ కార్తికేయ 2 చిత్రాలతో అనుపమకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కాయి. నిఖిల్ తోనే నటిస్తున్న మరో సినిమా 18 పేజెస్ కూడా హిట్ సాధిస్తే ఇక ఈ బ్యూటీకి పాన్ ఇండియా చిత్రాలలో అవకాశం దక్కడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నదని సమాచారం. మొత్తానికి కెరియర్ క్లోజ్ అనుకున్న అనుపమ ఇలా ఫామ్ లోకి రావడం మాత్రం ఆసక్తికరమే. చూసారుగా, మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి.